వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నాటకీయ మలుపుల మధ్య గుజరాత్ రాజ్యసభ ఎన్నిక జరిగింది. అసలు ఆ ఎన్నికకి ముందు అక్కడ జరిగిన పెద్ద ప్రహసనం కూడా మనం చూసాము. రెండిటికే పోటీ ఉన్న ముగ్గురు సభ్యుల్ని బరిలో నిలిపింది బీజేపీ. సరే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ మొదటి నుంచి తన విజయం మీద ధీమా వ్యక్తం చేస్తూనే వచ్చారు మీడియాతో మాట్లాడినప్పుడు. కానీ నిన్న ఏం జరుగుతుందో ఒక దశలో అసలు ఓటింగ్ నిలిచిపోతుందా అని భావించిన పరిస్థితిలో మొత్తానికి అర్ధరాత్రి అహ్మద్ పటేల్ గెలిచినట్లుగా తెలిసింది. కానీ ఎందుకు ఇంత బీజేపీ దీన్ని ఎంత సీరియస్ గా ఒక్క రాజ్యసభ సీటు కోసం మొత్తం తన అధికార బలగాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటి? కేవలం గుజరాత్ ఒకటనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పవర్ గేమ్ లో అవకాశవాదం అనేది అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందా? ఫిరాయింపులు అందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం, రహస్య శిబిరాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. ఈ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరోవైపు నంద్యాల మాటల యుద్ధ నేపథ్యంలో తొలిసారిగా ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన స్పందించారు. తండ్రి వయసున్న తనను ముఖ్యమంత్రి స్థాయిని కూడా చూడకుండా రోడ్డు మీద కాల్చేయాలనే వ్యాఖ్యలు, అంతకుముందు చెప్పులతో కొట్టాలనే వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి ఉన్మాదత్వానికి అదే కారణం, అదే పరాకాష్ఠని, ఇవే ఆ పార్టీని కోల్దోస్తాయని కూడా ఆయన కామెంట్స్ చేశారు. సరే, రాజశేఖర రెడ్డి అలిపిరి ఉదంతం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ గోనె ప్రకాష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి వాళ్ళ మనతో స్టూడియోలో ఉంటే, ఇక ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కొద్దిసేపట్లో నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి లైవ్ షోలో అందుబాటులోకి వస్తారు. రైట్, ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు నేను అన్నట్టుగా కేవలం అధికారం కోసం, పవర్ గేమ్ కోసం అవకాశవాదం ఏదన్నా చెయ్యొచ్చు అనేది ఇవాళ మరోసారి గుజరాత్ లో నిరూపించబోయి చివరి నిమిషంలో బొక్కబోర్లా పడ్డారా? కొంతమంది రాసినట్టు అమిత్ షా అభ్యర్థిగా గెలిచారు కానీ ఆయన పవర్ గేమ్ లో ఓడిపోయారు. నేనేమంటున్నా అంటే 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ లో సంక్షోభం వచ్చింది, అదేం బీజేపీకి ఏం సంబంధం లేదు, కాంగ్రెస్ లో ఉన్న సంక్షోభమే. ఒక 13 మంది దాకా బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు మిగతా 44 మంది దేశపోయి క్యాంపు పెట్టుకున్నారు. క్యాంపులో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పెట్టుకున్నారని అదేనండి, ఒక బందిల్ దొడ్డు లాగా పెట్టి పశువులాగా కట్టేసారు. 5 స్టార్ హోటల్ పశువులు అయిపోయారు గుజరాత్ 44 మంది ఎమ్మెల్యేలు. 44 మంది ఎమ్మెల్యేలు కూడా 2 బీజేపీకి ఓటేశారు. సమస్య ఏమొచ్చిందంటే అమిత్ షా గారికి చూపించారు కాబట్టి అది చెల్లదని చెప్పారు. అదే నేను చెప్తున్నాను సార్, అది ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా మనం అందరం కూడా గౌరవించాలి. ఈ ఇన్సిడెంట్ స్పష్టంగా ఒకటి చెప్తుంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగ సంస్థల పట్ల భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది. ఈ రోజు బీజేపీ మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈడీని మిస్యూజ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ దాడులు చేస్తున్నారు, సిబిఐని మిస్యూజ్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేస్తున్నారు అన్నారు. ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఈ రోజు బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు 2 ఓట్లు కూడా ఇన్వాలిడ్ చేయడం జరిగింది. కాబట్టి మాకు పూర్తిగా రాజ్యాంగ సంస్థల మీద విశ్వాసం ఉంది. ఏ రోజు మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిన మాట అక్కడ వచ్చిన ఏ రాజకీయ పార్టీ లోపరుచుకునే ప్రయత్నం చేయలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బలం బీజేపీకి లేకపోవచ్చండి, కాంగ్రెస్ బలం పడిపోయింది. 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నవారు ఎంతమంది వచ్చారు? వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 44 ఓట్లు వచ్చాయి. ఇది కాంగ్రెస్ సంక్షోభాన్ని బీజేపీకి చుట్టడం ఎందుకు? శంకర్ సింగ్ వగేలా, మీకు తెలుసు, శంకర్ సింగ్ వగేలా బీజేపీలో ఉన్నప్పుడు 44 మంది బీజేపీ ఎమ్మెల్యే తీసుకుపోయి కుజ్రహోలో అక్కడ పెట్టారు. అక్కడ కొన్ని రోజులు క్యాంపు నడిపారు. అప్పుడు లేని విలువలు, అప్పుడు లేని నీతి ఇది బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే వచ్చిన సంక్షోభం, వాళ్ళ ఫ్లాగ్ ను ఉంచుకోవడంలో, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి బీజేపీకి ఓట్లేస్తా ఉన్నారు. ఎవరైనా ఓట్లేస్తా ఉంటే మాకేయొద్దు అని మేము చెప్తాము. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు స్వచ్ఛందం అన్నారు, ఆరే స్వచ్ఛందంగా వచ్చి అక్కడ ఏదో ముసలం ఉంది కాబట్టి బీజేపీ వైపు వచ్చారు. దాన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే గుజరాత్ కోణం అనే కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉందా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది, విశ్వాసం కోల్పోతుంది. ఆయనే చెప్పారు, ఎవరో వాళ్ళ నాయకుడే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ సంక్షోభంలో ఉందని. జయరాం రమేష్ చెప్పాడు, వాళ్ళ నాయకుడే చెప్పాడు అస్తిత్వ సంక్షోభంలో పడిందని. కాబట్టి విశ్వాసం ఎట్లుంటుంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా? కాంగ్రెస్ సంక్షోభంలో ఉండొచ్చు. గుజరాత్ లో టోటల్ 182 సీట్స్. దాంట్లో అనుకుంటే మొన్న 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డైరెక్ట్ స్పీకర్ కు ఫార్మాట్లు ఇచ్చింది, దాని రాజీనామా ఆమోదించినట్లది. వాళ్ళతో వెళ్ళే వాళ్ళు మాత్రం చేయలేదు. అంటే వాళ్లకు 14 మంది పోయినా కూడా 57లో 14 పోయినా కూడా ఏదైతే ఉందో వాళ్ళకు స్ట్రెంత్ ఆఫ్ 44 కంపాక్ట్ గా ఉంది. తో పోటీ అనేది బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళ 44 పోగా 121లో
31 మాత్రమే వాళ్ళకి స్ట్రెంత్ ఉంది. 31 ఉండగా 44 స్ట్రెంత్ కావాలి. 13 షార్ట్ ఫాల్ని 4 ఎమ్మెల్యే రాజీనామా చేశారు. వాగ్లే అప్పటి వరకు డిసైడ్ చేయలేదు. ఒక్కటి ఇక్కడ ఈ ఒక్క పోటీ పెట్టడం వలన కాంగ్రెస్ క్యాంప్ పెట్టిందా, శివకుమార్ ఆరోపణలు ఉన్నాయి, అతను కొన్ని డబ్బులు అక్కడ అరేంజ్ చేస్తుండు కనుక అతనిపై ఐటీ దాడి చేయించి అతన్ని ఇబ్బందుల పాలు చేసి, అసలు పోటీ అనేదే నా ఉద్దేశంలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే మున్సిపల్ కాంటెస్ట్ కాదు. ఇది క్లారిటీగా స్ట్రెంత్ ప్రకారమే కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ రాజ్యసభ కానీ ఇది ఒక పార్గదర్శి. దీనివల్ల ఏమైతుందంటే ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో ఓటర్లు ఏదైతే ఏ విధంగా అయితే ప్రలోభ పెడుతుండ్రో, ప్రజాప్రాతినిధ్యము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఒక సోషల్ సర్వీస్ చేస్తానొచ్చి వ్యాపారాలకు సంబంధం లేకుండా నేను ప్రజల కోసం వెంకటమైన వచ్చింది. ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడానికి కారణమవుతుంది అనేది ఈ కాంటెస్ట్. ఇక మణిపూర్ మన లేటెస్ట్ గా జరిగిన మణిపూర్ గాని గోవా గాని సింగిల్ లార్జెస్ట్ 2 పార్టీలు కాంగ్రెస్కి వచ్చింది. గవర్నర్స్ వాళ్ళు అధికారం వాళ్ళు ఉన్నారు. గతంలో కేంద్రంలో గానీ రాష్ట్రాల్లో కానీ నెంబర్ ఆఫ్ రాష్ట్రాలు ఇక్కడ రామ్లాల్ జరిగింది. అది దానికి ఫలితం ఏమైందో మనం చూసాము. సింగిల్ లార్జెస్ట్ న్యాయంగా ఏదైతుందో గవర్నర్ పిలవాలా, ఎక్కడ చట్టంలో లేదు. కానీ ఇటువంటి చట్టాలు ఏదైతే లొసుకులతోటి ఎవరు వచ్చినా ఇటువంటి చేస్తుండ్రు కనుక ఈ వ్యవస్థను ఏదైతుందో సక్రమ మార్గాల్లో నడపాలంటే యాంటీ డిఫెక్షన్ 2 సార్లు సవరించారు. మొదలేమో మారొచ్చు, తర్వాత 1/3 అన్నారు. 1/3 నుంచి ఇప్పుడు మొత్తం మంది ఎమ్మెల్యేలు మెర్జ్ అయినా కూడా పార్టీ నిర్ణయం కనుక అది వ్యతిరేకమైంది ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది హర్యానాలో జరిగింది గతంలో 5 ఏళ్ళ, అంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు జరిగింది అనుకుంటే 5 ఎమ్మెల్యేలు ఏదైతుందో బన్సీలాల్ కుమారుడు పెట్టింది 5 మెర్జ్ అయ్యారు కాంగ్రెస్ లో. 5 హైకోర్టు డిస్క్వాలిఫై చేశారు. ఇది ఖచ్చితంగా ఏదైతుందో ఇప్పటికైనా మోడీ లాంటి వాడు నీతి వాక్యాలు గాని తర్వాత పారదర్శకత గాని కాంగ్రెస్ ను విమర్శించడం కాదు, ఇప్పుడున్న చట్టాల్లో ఏదైతుందో గవర్నర్ వ్యవస్థలో గాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని ఎలక్షన్ ఈ పార్టీ మార్పిడి బిల్లు గాని ఇటువంటి మళ్ళీ ఒక సవరణ తేవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మెజార్టీ ఉంది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్కొచ్చేశారు. పార్లమెంట్ లో అఖండ మెజార్టీ ఉంది. దాదాపు 28 రాష్ట్రాల్లో 15-16 రాష్ట్రాలను రాబోయేలో తమిళనాడు కూడా మొత్తం మెర్జ్ చేసుకునే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు ఏదైతుందో ప్రజలకు ఒక ఆదర్శం ఉండాలంటే ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు పశువులాగా కొనకుండా జరగాలంటే చట్టాల్లో ఇప్పటికైనా మార్పు తేవాల్సిన అధికారం అనే గేమ్ లో అసలు ఆదర్శం అనే పాయింట్ గోనె ప్రకాష్ గారితో వారి పెద్దలు చాలా సీనియర్ మ్యాన్ అండ్ వారంటే నాకు గౌరవం ఉంది, చాలా నిజాయితీ పదులు వారి రాజకీయాల్లో ఇందులో అనుమానం లేదు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చట్టాల్లో మార్పు రావాలా, ఈ మార్పు ఇది ఒక సార్ బినామీ ప్రాపర్టీ యాక్ట్ తెస్తేనే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఐటీ దాడులు జరిగితే అవినీతి పనుల మీద అన్ని రాజకీయ చట్టాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా సంక్షోభం ఉంటే దాన్ని మనం అవకాశవాదంగా ఎలా మీ దగ్గరికి వస్తాం. పద్మ గారు, అంటే నేను అన్నట్టుగా గుజరాత్ అంశం అనే కాదు, ఇప్పుడు తమిళనాడులో తెర వెనుక ఏదైతే గేమ్ ప్లాన్ చేస్తోందని బీజేపీ అందరూ విశ్లేషిస్తున్నారు. అలాగే మణిపూర్ గోవాల్లో ఏం జరిగింది, సరే అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ ఉందో మరో పార్టీ ఉందో, రహస్య శిబిరాలు క్రాస్ ఓటింగ్లు, అంటే ఏమిటి అధికారం అనేది ఒకటే, అవకాశవాదం ప్రధాన, అదే చెప్పారు అదొకటే ప్రధాన సూత్రం. ఇంకా నైతికత నియమాలు సిద్ధాంతాలు వీటిని పెద్దగా వదిలేయచ్చంటారా పార్టీలు? ఏదైనా సరే విజయం సాధించాలి, అధికారాన్ని దక్కించుకోవాలి, మిగతా విలువలు అనేటటువంటి తిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి ట్రెండ్ అనేటటువంటిది ఎక్కువైపోయింది ఈ దేశంలో. అయితే ఇంకా చెప్పాలంటే మనం ఆదర్శంగా చెప్పుకునేటటువంటి మహాభారతం దగ్గర నుంచి చూసుకున్నప్పుడు కూడా ఎక్కడ అధికారం అనేటటువంటిదే కీలకమవుతుంది తప్ప విలువలు అనేటటువంటి దానికి నెమ్మదిగా వస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో మనం ఒక రాజ్యాంగం అనుకున్నాం, ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ, దీనికి సంబంధించి కొన్ని పెట్టుకున్నాం. అవి నెమ్మదిగా చాలా వరకు కూడా వదిలేస్తున్నారు అనేటటువంటి తెలుస్తుంది. కానీ బహుశా నేను అనుకోవడం ఏంటంటే అవతల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి బీజేపీ విపరీతంగా ప్రయత్నం చేసింది అనేటటువంటి ఇక్కడ కనపడుతుంది. అహ్మద్ పటేల్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఆంతరంగికుడు, సోనియా గాంధీ తర్వాత వ్యక్తి. అట్లాంటి మనిషిని ఓడించాలి అనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటే దానికి దారితీసిన కారణాలు ఏంటనేటటువంటిది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏదో మా మీద రుద్దుతున్నారు పైనుంచి తీసుకొచ్చి అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అయితే బీజేపీ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇది ఆరోగ్యకరమైంది కాదు.
భవిష్యత్తులో బహుశా ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ పాలనాపరమైనటువంటి సంస్కరణలకు సంబంధించి పెద్ద ఉద్యమం జరిగేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది బీజేపీ. ఇవాళ ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే అందరూ చేసే పని అదే కాబట్టి. కానీ ఇవాళ ఒక కేజ్రీవాల్ లాగానో మరొకరు దీన్ని టేకప్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజల ఆమోదం ఉంది అనుకుంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నికల వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పుల మీద బహుశా యువత లేకపోతే ఎట్లయితే ఒక నిర్భయ కేసు గురించి ఎట్లయితే ఆందోళన చేసిందో ఖచ్చితంగా ఆ రోజు ఒకటి వస్తుంది. కనుక ఈ లోపే రాజకీయ పార్టీలు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ రోజు మేము కూడా బాధితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితులు. ఒక ఎన్నికల వ్యవస్థలో కొన్ని విలువలు పాటించాలి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. అందుకనే ఒక రకమైనటువంటి ఆవేదనతో మాట్లాడడం కూడా జరుగుతోంది. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనప్పుడు, అసలు రాజీనామాలు చేయించాలనేటటువంటి లెక్కలేనప్పుడు ప్రజలే ఎన్నుకున్నారు. రాజ్యసభ కాదు, లేకపోతే ఒక ఎమ్మెల్సీ కాదు, ప్రత్యక్షంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని తీర్పునిచ్చినటువంటి దాన్ని, ఆ తీర్పుని ఉల్లంఘించేటటువంటి హక్కు ముఖ్యమంత్రికి ఉండదు కదా. కనుక మేము కూడా బాధితులం. కనుక ఇది ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి సంస్కరణ జరగాల్సినటువంటి అవసరం. దీని మీద అధికార పార్టీ తెలుగుదేశం స్పందించే ముందు మరో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు స్పందిస్తారు. సీతారాం నాయక్ గారు, ఎట్లా చూస్తున్నారు? మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఈ ప్రొసీడింగ్స్ అన్ని చాలా దగ్గరగా చూసుంటారు. గుజరాత్ రాజ్యసభ దానికి సంబంధించి ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా పవర్ గేమ్. అంటే అధికారం కోసం పార్టీ ఏదైనా కానివ్వండి, ఏదైనా దేనికైనా దిగజారచ్చు, లేకపోతే దేనికైనా అవకాశంగా మలుచుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానీ ప్రధాన ముద్దాయి అధికార పార్టీ అంటే ఒప్పుకుంటారా? గారు, ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న 100 మిలియన్ ఆదివాసీ మిత్రులకు, ఆదివాసీ గిరిజన మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ కాంగ్రెస్ ఎందుకు గుర్తొస్తుందండి? ఇది కాంగ్రెస్ చేయలేదా ఈ కథలు? ఈ ఫిరాయింపులు, ఈ డబ్బులు పెట్టి ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మానవత్వం మర్చిపోయి కనీసం నామ్స్ ఏమున్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఏది మర్చిపోయి పరిపాలించాలి, అధికారంకి రావాలి, ఏదైనా చేయాలి. ఆ రోజు కాంగ్రెస్ చేస్తుంది, ఈ రోజు బీజేపీ చేస్తుంది. ఎందుకంటే ఈ వెసులుబాటు మనకు రాజ్యాంగంలో ఉంది. అది కనీసం దాని మీద ఇప్పటి నుంచి చాలా మంది ఈ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి సరైనటువంటి మార్గాలు చేయలే. వారందరితో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా దీని మీద ఒక ఉద్యమం లాంటిదైనా రావాలి, లేదా చట్టంలో మార్పు రావాలంటే గెలిచిన వాడు రాజీనామా చేసిపోవాలి, ఏ రాష్ట్రం అని. కానీ మా దగ్గర ఎప్పుడైనా అన్నాం, నేను ఇంతకుముందు కూడా మాట్లాడినా. కానీ దీని మూల పురుషులు ఎవరు? కానీ అంటే మీరు అన్నారు కదా, చట్టాల్లో మార్పులు రావాలి, దానికోసం పోరాటాలు చేయాలని. సరే, చట్టాలు అవుతాయో అవ్వో చూద్దాం. కానీ మనకంటూ మన పార్టీ చెప్పిన కొన్ని సిద్ధాంతాలు, లేకపోతే మనం చెప్పే ప్రజాస్వామ్యం, నైతిక విలువలు, ఇవేం పార్టీలు పాటించక్కర్లేదంటారా? అవకాశం ఉంది కాబట్టి ఈ జంపింగ్ లేకపోతే ఫిరాయింపులు, రాష్ట్ర శిబిరాలు అంటారా? ఇది గుణపాఠం అండి. ఇది గుణపాఠం అంటారు. వాళ్ళు ఒకసారి చేశారు, వాళ్ళు చేసి మమ్మల్ని మోసం చేశారని ఈ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా దానికి ఇది పడతా ఉన్నారు. ఇది ఒక గుణపాఠం, ఇది ఒక కక్ష తీర్పు విధంగా ఇప్పుడు నడుస్తా ఉంది. అది తప్ప ఇదేదో పార్టీలు పాటించవద్దని నేను అన్నాను. 100% పార్టీలు పాటించాలి, ఏ పార్టీ అయినా కానీ దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉండవద్దు అనేటువంటి తత్వంలో పోతున్నారు. ఎందుకు అంత బీజేపీకి ఇప్పుడు రేపు రాజ్యసభలో దగ్గర ఉండి చూస్తున్నాం, వాళ్ళకు మెజార్టీ లేదు, కొంతమంది తక్కువ ఉన్నారు. హుక్ ఆర్ కుక్, దే వాంట్ టు ఎర్న్ ది మెజార్టీ ఇన్ ద రాజ్యసభ. అది వాళ్ళు చూసేది. ఇప్పుడు దాని కొరకు ఇన్ని తతంగాలు, ఇన్ని రకాలైనటువంటి, కానీ ఏదేమైనా వి అప్రిషియేట్ ది డెసిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. నిజంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పవర్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇంత చక్కగా ఉండి ఎప్పటికప్పుడు డిసిషన్ తీసుకుంటే ఎవరు మార్చవలసిన అవసరం లేదు, ఏ చట్టాలు తేవలసిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ తన పని తను చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాం. కానీ శేషన్ గారు వచ్చిన తర్వాత కొంత మార్పులు వచ్చినాయి. ఆ సీట్ మీద కూర్చునే వాళ్ళు సరైనటువంటి నిర్ధారణలు తీసుకోవాలి, చట్టాలను రక్షించాలి. ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి వాళ్ళు చక్కగా పనిచేస్తే మన ఉద్యమాలు వద్దు, ఏ పార్టీలు ఎక్కడ ఏం పని చేయకుండా వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి, చాలా సంతోషం. నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇంత ఆతృత, వాళ్ళు ఎంత చేయాలనుకుంటే బహుశా అంత ఒక విమర్శ వస్తూ ఉంది. సెంట్రల్ హాల్లో కూర్చుంటే వింటున్నాం కదా, ఎందుకు బీజేపీకి ఒక ఆదరణ ప్రజలు ఇచ్చారు.
హై మెజార్టీ ఇచ్చారు. అంటే మితిమీరిన వాళ్ళు మితిమీరిన పార్లమెంట్లో అధికార కాంక్ష ఉన్నారు. అంటారా బీజేపీది? అంటే మితిమీరిన అధికార కాంక్ష అనిపిస్తుందా? అది అది 100% అండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం సౌత్ నార్త్ అన్నిటినీ కైవసం చేసుకోవాలి, మాకు కలిసి వస్తుంది కదా ఎట్లయినా పర్వాలేదు, మేము ఈ వ్యవస్థనే ఈ ఏది ప్రాంతీయ పార్టీ అనేటువంటి వ్యవస్థను ఉంచవద్దు అనేటువంటి ఒక ఆలోచనలో కనబడుతా ఉన్నట్టుగా నేను తెలంగాణలో పట్టాల్సిన అవసరం అంటే మన ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ లో కామెంట్ చేశారు, అవకాశం ఏం లేదు బీజేపీకి, సౌత్ లో అసలు లేదు, తెలంగాణలో ఆలోచించక్కర్లేదని. ఇప్పుడు బీజేపీ మంచి పనులు చేసి దేశంలో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు ఏ పథకాలు తీసుకొచ్చారు పేద ప్రజల కొరకు, వారి ముంగిట్లోకి ఏం చేరినాయి అది గమనిస్తారు సార్. రేపు మనం ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళు ప్రజలను ఆదుకునేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఇందిరాగాంధీని ఈ దేశం మోసింది, దానికి ఒక కారణం ఉంది. ఇవాళ నువ్వు మంచిగా చేస్తే ఎవరైనా వస్తారు. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇష్టపడి పనిచేసి ఏదైనా 6 నిమిషాలు కృషి చేసి ప్రజల ముంగిట్లోకి పథకాలు పంపిస్తున్నాం కనుక మాకు ఆ నమ్మకం ఉంది, ప్రజలు ఆదరిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా నెక్స్ట్ ఎలక్షన్ లో అక్కడ టిఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ రాదండి. అది కలలు కనని వాళ్ళు ఏమైనా ఎన్ని జిత్తులనే వేయండి. ఇప్పుడు పైగా గుజరాత్ లో ఏమైంది జిఎస్టీ రూపంలో ప్రత్యక్ష యుద్ధమా ప్రచ్ఛన్న యుద్ధం ఏమైనా ఆ ఫైట్ కూడా స్టార్ట్ చేశారు మీరు ఇప్పుడు బీజేపీ. ఏ యుద్ధమైనా సార్, ఇప్పుడు ఏ యుద్ధమైనా న్యాయం కొరకు మేము పార్లమెంట్ లో మాట్లాడాం, మీకు ఇంత ముందు కూడా చెప్పాం. మేము వాళ్ళకి శత్రువులం కాదు, మిత్రులం కాదు. ప్రజా ప్రయోజనం, ప్రజా అభిమతమైనటువంటి ఏ బిల్లులైనా తప్పకుండా సమర్థిస్తాం అనుకున్నాం. డిమానిటైజేషన్ అనుకున్నాం. ఈ దేశంలో ఇది ఒక్క చిన్న ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్లమెంట్ లో ఉండేటువంటి 542-43 మంది బిల్లు వచ్చే వరకు బిల్లులో ఏముందో అది బయటకు వస్తలేదండి. ఇది కన్ఫ్యూజన్, ఇది ఇప్పటికీ కన్ఫ్యూజన్. ఏ పార్టీలైనా సమర్థిస్తున్నారు తప్ప మరి సమర్థించే ముందు దీంట్లో ఏముంది, జిఎస్టీ దేని మీద ఎంత ఉంది అది అప్పుడు లేదు. జిఎస్టీ అంటే వన్ కంట్రీ వన్ ట్యాక్స్. వెళ్ళారు, తర్వాత కేటీఆర్ వెళ్ళారు, జిఎస్టీ కౌన్సిల్స్ లో పార్టిసిపేట్ చేశారు, ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండం అన్నారు. లేదండి, పార్టిసిపేట్ అయినప్పుడు బిల్లును సమర్థించినాం. బిల్లు సార్ చెప్పండి. నేనేమంటున్నా అంటే జిఎస్టీ అనేది ప్రపంచంలో 146 దేశాల్లో జిఎస్టీ ఉంది. మనం కూడా 10 సంవత్సరాల నుంచి జిఎస్టీ మీద అనేక ఫోరమ్స్ లో చర్చించాము. గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. జిఎస్టీలో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. నిన్నటి రోజున టేక్ ఓవర్ ద స్టేట్స్ ఆలోచనతో ఆ ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందా? ఇవాళ మన బీహార్ లో జరిగింది అదేనా? మన బీహార్ లో చెప్తారు ప్రకాష్ గారు, బీహార్ లో ఒకప్పుడు ఆయన డి అన్న నితీష్ కుమార్ 2019లో సవాలు లేదు, ఛాలెంజ్ లేదు మోడీకి అనే స్థాయికి తీసుకొచ్చారు. ఆయన తెలుసుకున్నారు విషయాన్ని. ఏ రాజకీయ పార్టీ అయినా గానీ దేశంలో ఒక జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలా, దేశాన్ని పరిపాలించాలనుకోవడం తప్పులేదు కదా. అధికార తెలంగాణ వాళ్ళ పార్టీ టిఆర్ఎస్ అనేక బై ఎలక్షన్ లో ప్రిస్టేజ్ గా తీసుకుని పోరాటం చేసి గెలిచారు. అది రాజకీయ పార్టీ యొక్క లక్షణం. అది బీజేపీ గానీ, తెలుగుదేశం గానీ, లేదా తెలంగాణ రాష్ట్ర సమితి గానీ, ఏ పార్టీ అయినా గానీ ఎన్నికల్లో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ కూడా ఏమిటి తప్పు? మీరు గోవా, ఇందాక మణిపూర్ విషయం ప్రస్తావించారు. గోవా, మణిపూర్ లో లార్జెస్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు క్లెయిమ్ చేయలేదు. మమ్మల్ని పిలవండి, మాకు అధికారం అప్పచెప్పండి, మేము మెజార్టీ నిరూపించుకుని క్లెయిమే చేయలేదు వాళ్ళు. దిగ్విజయ్ సింగ్ గారు ఎక్కడో ఉన్నారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మెజార్టీ నిరూపించుకుంటాం, మాకు అవకాశం అని అడిగారు. బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కూడా దీని మీద ఏం స్పందిస్తారో చూద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.